ఇవాళతో కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలు ముగియనున్నాయి. రాత్రి 7 గంటలకు 45 నిమిషాలకు నవరత్నమాల హారతితో పుష్కరాలకు ముగింపు పలకనున్నారు. పుష్కరాల ముగింపు సందర్భంగా వీఐపీ ఘాట్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుండి వేద స్వస్తి కార్యక్రమం, బ్రహ్మశ్రీ నాగ ఫణిశర్మ సందేశం, మంత్రుల ప్రసంగాలు ఉండనున్నాయి. రాత్రి 7 గంటల 46 నిమిషాల నుండి 7 గంటల 54 నిమిషాల వరకు డ్రోన్ షో నిర్వహించనున్నారు. రోజుకు 1,00,000కు పైచిలుకు జనం పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. కాళేశ్వరం ముక్తీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్. దీపిక, ఏదైతే ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన కాళేశ్వరంలోని అంతర్వాహిని సరస్వతి పుష్కరాలు నేటితో అంటే 12 రోజులు ముగియనున్న నేపథ్యంలో నేటితో సోమవారంతో ముగియనున్నాయి. ముఖ్యంగా సోమవారం ఈ రోజు శివుడికి అత్యంత ప్రీతికి పాత్రమైన రోజు కావడంతో భక్తులు ఇంకా అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో అయితే అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మనం చూసుకోవచ్చు, నిన్న 11వ రోజు అధికారుల అంచనాలకు మించి 3.5 లక్షల మంది పైగా పుణ్యస్థానాలు ఆచరించారు. అసలు అధికారులు రోజుకి 1,00,000 మంది వచ్చే విధంగా మాత్రమే అంచనాలు వేసుకున్నప్పటికీ ముందు రోజు శనివారం 1,50,000 పైగా రావటం, నిన్న ఆదివారం కావటంతో ఇటు సెలవు దినం కావటంతో 3.5 లక్షల మంది నిన్న పుణ్యస్థానాలు ఆచరించి ఇటు కాళేశ్వరంలోని ముక్తేశ్వరుని దర్శించుకున్న నేపథ్యంలో మొత్తం కాళేశ్వరం మొత్తం కూడా కాళేశ్వరంలో ఉన్న వీధులను కూడా జనసాంద్రంతో కిక్కిరిసిపోయాయి. ఇటు పుష్కర ఘాట్తో పాటు ఇటు దేవాలయంలో కూడా జనాలు భారీగా రద్దీ పెరగడంతో కిటకిటలాడిపోయింది. అసలు ఒక పక్క అధికారులు ఊహించని విధంగా జనాలు రావటం వారికి ఏర్పాట్ల విషయంలో కూడా చాలా కష్టమేనని చెప్పుకోవచ్చు. ఇటు వారికి కావాల్సిన త్రాగునీరుతో పాటు ఇటు వారికి చలువ పందిర్ల విషయంలో కానీ అన్ని కూడా చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఎందుకంటే వరుసగా 2-3 రోజులు భారీ వర్షాలు పడిన నేపథ్యంలో కొంత భక్తుల రద్దీ చివరి రోజులు పెరగడంతో అధికారులు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ రావడం జరిగింది. కొంత ట్రాఫిక్ కూడా భారీగా ఇబ్బంది అయిందని చెప్పుకోవచ్చు. నిన్న అయితే 15 కిలోమీటర్లు పైగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మహాదేవ్పూర్ నుంచి కాళేశ్వరం రావడానికి ఇంచుమించు 8 నుంచి 9 గంటల సమయం పట్టింది. అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎవరు కూడా ఊహించని విధంగా అధికారులు ముందస్తు ప్రణాళికలు అయితే లేవు, ఇంతమంది వచ్చే ఉన్నారన్నట్టుగా అయితే ఇలాంటి ప్రణాళిక లేకపోవడంతో బాగా తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. అంతేకాదు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో గంటల తరబడి క్యూ లైన్ లో ట్రాఫిక్ లో ఇరుక్కపోవడంతో చివరికి వన్ వే చేయడం జరిగింది. ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం వన్ వే చేయడం జరిగింది. మనమైతే అధికారులు అంచనాలకు మించి కూడా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా భారీగా భక్తులు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు భారీగా రానున్న నేపథ్యంలో అయితే మొత్తం అధికార యంత్రాంగం మొత్తం ఏర్పాట్లు అయితే చేసింది. ఈ రోజు చివరి రోజు సాయంత్రం 6 గంటలకు వేద స్వాప్తి కార్యక్రమం ఉంటుంది. 6 గంటల 5 నిమిషాలకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసంగిస్తారు. 6-10 గంటలకు సరస్వతి పుష్కరాలపై బ్రహ్మశ్రీ నాగ ఫణిశర్మ సందేశం ఉంటుంది. 6 గంటల 30 నిమిషాలకు మంత్రులు ప్రముఖుల ప్రసంగం ఉంటుంది. రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 45 వరకు నవరత్నమాల హారతి కార్యక్రమం ఉంటుంది. 7 గంటల 46 నిమిషాలకు డ్రోన్ షో ఉంటుంది. 7 గంటల 55 నిమిషాల నుంచి 8 గంటల వరకు బాణాసంచా ప్రదర్శనతో ఈ యొక్క కార్యక్రమం అయితే ముగియనుంది. మనం చూసుకోవచ్చు, నవరత్నమాలను అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహించింది. 7 గంటల నుంచి 7 గంటల 45 వరకు 7 కాశీ పండితులతో నవరత్నమాల హారతిని వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక సంగీత నేపథ్యంతో పాటు పలు అష్టకలతో ఓంకార, నాగ, పంచ, సూర్య, చంద్ర, నంది, సింహం, కుంభ, నక్షత్ర హారతులతో కూడిన నవరత్న హారతిని అయితే ప్రభుత్వం చాలా గ్రాండ్ గా నిర్వహిస్తుంది. ఈ రోజు 7 గంటల 55 నుంచి 8 గంటల మధ్యలో అయితే ఈ యొక్క ముగింపు కార్యక్రమాలు పలికే విధంగా అధికార యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేసింది. దీపిక. థ్యాంక్ యూ చంద్రశేఖర్.